మీ పేరు వెన్నెల అని ఏదైతే ఉందో మీ అందమైన చిరునవ్వు చూసి అమ్మ వాళ్ళ పేరు పెట్టారా, లేకపోతే పెట్టిన పేరుకి మీరు సార్థకత తీసుకొచ్చారా ఆ అందమైన చిరునవ్వుతో? అడిగితే ఏం చెప్తారు? మొదటిగా గద్దరన్న సో మనిషి ప్రకృతిలో భాగమే, ప్రకృతి మనిషి సమానమే. సో ఆయన ప్రకృతి ప్రేమికుడు కాబట్టి, మానవ ప్రేమికుడు కాబట్టి ఆయన ఆయన బిడ్డల పేరు సూర్యుడు చంద్రుడు వెన్నెలగా నామకరణం చేశారు. సో అలా పేరు వచ్చింది. ఇంకా పేరు వెన్నెలగా నాకు రావడం నా అదృష్టం. సో కొద్దిపాటి వెలుగుని గద్దరన్న ఏదైతే ఆశపడ్డాడో, వెన్నెల కొద్దిమంది స్త్రీల కోసమన్నా వెలుగునివ్వచ్చు, దారిని చూపెట్టే ఒక బాట కావాలని ఏదైతే కోరిక కల కన్నాడో, ఆ కళను నేను కొద్దిపాటికైనా ముందుకు తీసుకుపోతామని అనే ఒక ఆశయంలో అడుగులు వేస్తున్నాను. కొద్దిపాటిగా కాదు, మొత్తంగా ఆ మీ నిండు వెన్నెలని మీలాంటి కళాకారులకు అందరికీ పంచిస్తారన్న నమ్మకంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం మీకు అత్యంత ఉత్తమమైన ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా ఇచ్చింది, చైర్మన్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా అది కొద్దిగా కాదు, మీకు అది కొద్దిగానేమో, మాకు చాలా అని చెప్పాలి.